హాయ్ ఫ్రెండ్స్ మనకు ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించేటటువంటి శ్రేష్ఠ 2026కు సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. సో దీని టార్గెట్ ఏంటంటే ముఖ్యంగా రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఫర్ స్టూడెంట్స్ ఇన్ హై స్కూల్స్ ఇన్ టార్గెటెడ్ ఏరియాస్. ఓకే, సో రెసిడెన్షియల్ స్కూల్లో చదవడానికి, హై స్కూల్లో చదవడానికి ఇది శ్రేష్ఠ అనేది నిర్వహించడం జరుగుతుంది. సో మనకి దీనికి సంబంధించిన 2026 నోటిఫికేషన్ అనేది మనకి ఈ సంవత్సరంలో రిలీజ్ అయింది ఫ్రెండ్స్. సో కాబట్టి ఎవరైనా సరే ముందుగానే అప్లై చేసుకోవచ్చు. సో మరి దీని పూర్తి వివరాలు చూద్దాం. సో ఇక్కడ చూసినట్లయితే అబౌట్ శ్రేష్ఠ. సో ద గవర్నమెంట్ హ్యాస్ అప్రూవ్డ్ ఏ స్కీమ్ అండ్ నేమ్డ్ శ్రేష్ఠ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఫర్ స్టూడెంట్స్ ఇన్ హై స్కూల్స్ ఇన్ టార్గెటెడ్ ఫర్ ద purpose of providing seats for the meritorious SC boys and girls in the best private residential schools in the country. Every year it is expected about 3,000 students would be selected for admission in 9th and 11th class under this scheme. Okay, so ఇందులో మనకి ఇవ్వడం జరిగింది ఏంటంటే సో కేవలం ఎస్సీ అభ్యర్థులకు అంటే అబ్బాయిలు కావచ్చు అమ్మాయిలు కావచ్చు ఎవరైనా సరే సో ప్రైవేట్ రెసిడెన్షియల్ స్కూళ్ళలో అదేవిధంగా మంచి స్కూల్స్లో మనకి సీట్ రావడం కోసం ఈ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో 9వ తరగతి కోసము అదేవిధంగా ఇంటర్మీడియట్ కోసం. సో ద శ్రేష్ఠ విల్ బీ కండక్టెడ్ ఫర్ అడ్మిషన్ క్లాస్ 9th and 11th ఓన్లీ ఫర్ ఎస్సీ క్యాండిడేట్స్ హూ పేరెంటల్ యాన్యువల్ ఇన్కమ్ అప్ టు 2.5 lakh per annum. ఓకే, సో ఎవరైతే తల్లిదండ్రుల ఆదాయం 2.5 లక్షల లోపల ఉంటుందో వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ద స్కీమ్ ఆఫ్ రెసిడెన్షియల్ స్కూల్ స్టూడెంట్స్ హై స్కూల్స్ ఇన్ టార్గెటెడ్ ఏరియాస్. సో బిలో అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. టు ఎన్హాన్స్ ద రీచ్ ఆఫ్ ద డెవలప్మెంట్ ఇనిషియేటివ్ ద గవర్నమెంట్ ద ఫిల్ అప్ ద గ్యాప్ సర్వీస్ డ్రివెన్ ఎస్సీస్ dominant areas in the sector. Okay, so to private environment for socio-economic and unfulfillment of overall development of the school for SC candidates. Okay, సో మనకి ఎవరైతే ఎస్సీ అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు మాత్రమే ఇది అప్లై చేసుకోవాలని చెప్పేసి క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఓకే, అబ్బాయిలు కావచ్చు అమ్మాయిలు కావచ్చు. ఇక నెక్స్ట్ ఆన్లైన్ చూసినట్లయితే మనకు అక్టోబర్ 10, 2025 నుంచి 30 అక్టోబర్ 2025 సాయంత్రం 5 గంటల లోపల అప్లై చేసుకోవాలి. ఒకవేళ కరెక్షన్స్ ఏమైనా చేసుకోవాలనుకుంటే మళ్ళీ 1 నవంబర్ 2025 నుంచి 2 నవంబర్ 2025 వరకు అనేది ఇవ్వడం జరిగింది. సో డౌన్లోడింగ్ అనేది ఇంకా హాల్ టికెట్ పెట్టలేదు. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మళ్ళీ వెబ్సైట్లో పెడతారని చెప్పేసి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ డిసెంబర్ 2025లో కండక్ట్ చేస్తారు. సో టైం చూసినట్లయితే మనకు మధ్యాహ్నం 2 నుంచి 5 వరకు అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో డ్యూరేషన్ చూసినట్లయితే మనకు 3 గంటలు అనేది ఉంటుంది. నెక్స్ట్ డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్ వితిన్ 4 to 6 వీక్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఆఫ్టర్ ఎగ్జామ్. ఓకే, సో ఇక నెక్స్ట్ చూసినట్లయితే క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు ఫిల్ ద అప్లికేషన్ ఫామ్ కేర్ఫుల్లీ. నో కరెక్షన్స్ విల్ బి పర్మిటెడ్ వన్స్ ద కరెక్షన్ పీరియడ్ ఈజ్ ఓవర్. సో మీరు అప్లికేషన్ చేసిన తర్వాత తప్పులు చేసుకున్నా పర్వాలేదు, కానీ మళ్ళీ కరెక్షన్ చేసినప్పుడు తర్వాత మీరు ఎటువంటి పరిస్థితిలోనూ కరెక్షన్స్ అనేది ఉండదని చెప్పేసి క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఓకే, సో మల్టిపుల్ అప్లికేషన్ ఫామ్ సబ్మిటెడ్ బై ఏ క్యాండిడేట్ విల్ నాట్ బి యాక్సెప్టెడ్ అట్ ఎనీ కాస్ట్. సో మీరు మా వాళ్ళు అప్లై చేయలేదు, ఇంకొకరు అప్లై చేస్తున్నాము, ఇట్లా 2-3 క్యాండిడేట్ ఒకటే క్యాండిడేట్ 2-3 అప్లికేషన్లు చేశారనుకోండి, వాళ్ళ అప్లికేషన్ అనేది రిజెక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇక నెక్స్ట్ చూసినట్టయితే దెర్ ఈజ్ నో ఫీజ్ ఫర్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఇన్ శ్రేష్ఠ 2026. సో అప్లై చేయడానికి ఎటువంటి అమౌంట్ అనేది తీసుకోరు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. కేవలం నెట్ సెంటర్కి వెళ్ళినట్లయితే వాళ్ళకి మాత్రమే మీరు పే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ ఫామ్ కుడ్ బి మేడ్ బై క్యాండిడేట్స్ ఆన్లైన్ త్రూ ఎన్టీఏ వెబ్సైట్. ఓకే, సో కాబట్టి డౌన్లోడ్ ఇన్ఫర్మేషన్ అండ్ రీడ్ కేర్ఫుల్లీ అండ్ చూడ్ ద ఎలిజిబిలిటీ. ఇక నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ చూసినట్లయితే మనకు ఇట్ ఈస్ అడ్వైజ్డ్ టు గో త్రూ వెబ్సైట్ ఆఫ్ శ్రేష్ఠ అండ్ అండర్స్టాండ్ దేర్ అడ్మిషన్ పాలసీ. నెక్స్ట్ అడ్మిషన్ బాయ్స్ ఆర్ గర్ల్స్ అండర్ శ్రేష్ఠ స్కీమ్ యాజ్ పర్ ద అడ్మిషన్ పాలసీ ఆఫ్ ద MOSJ. ఇక నెక్స్ట్ స్టెప్ 1 రిజిస్ట్రేషన్ చూసినట్లయితే ముందుగా రిజిస్ట్రేషన్ చేసేసి సో మనకి ఫామ్ అనేది ఫిల్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఫోటో, సిగ్నేచరు, అదేవిధంగా క్యాస్ట్ సర్టిఫికేటు, ఇన్కమ్ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా ఖచ్చితంగా అప్లోడ్ చేయాలి. దీంతోపాటు లెఫ్ట్ హ్యాండ్ ఇంప్రెషన్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ప్రతి అబ్బాయి లేదా అమ్మాయి అనేది కంపల్సరీగా వాళ్ళ ఫోటో, సిగ్నేచరు కరెక్ట్గా చేయండి. నెక్స్ట్ ఆధార్ కార్డులో పేరు కరెక్ట్గా ఉండేటట్లా చూసుకోండి ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ చూసినట్లయితే the candidate has to upload only his or own photograph and signature as mentioned above and not of anybody else. ఓకే, సో వేరే వాళ్ళు ఎవరు చేయకూడదండి. సో కేవలం ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళ పిల్లలు మాత్రమే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఫోటో అనేది. ఓకే, సంతకం కానీ. నెక్స్ట్ యాజ్ ద ఫెసిలిటీ ఫర్ కరెక్షన్ విల్ నాట్ బి గివెన్ ఆఫ్టర్ ద మెన్షన్డ్ కరెక్షన్ పీరియడ్. ఓకే, సో కాబట్టి మళ్ళీ కరెక్షన్స్ అనేది ఉండదు, తర్వాత కరెక్షన్లో ఎటువంటి మార్పులు అనేది
చేయడం జరగదని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో చేసేటప్పుడు జాగ్రత్తగా చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, ఇక నెక్స్ట్ మనం అప్లై చేసేటప్పుడు మన యొక్క ప్రింట్లో మనకి ఫోన్ నెంబరు, మెయిల్ ఐడి అనేది ఖచ్చితంగా కరెక్ట్గా ఇవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ చూసినట్లయితే మనకు ఈ చెక్ లిస్ట్ ఆఫ్ ద డాక్యుమెంట్స్ టు బి అటాచ్డ్. సో ప్లీజ్ చెక్ దట్ ఆల్ డిజైర్డ్ డాక్యుమెంట్స్ హ్యావ్ బీన్ అప్లోడెడ్ వైల్ ఫిల్లింగ్ ద అప్లికేషన్ ఫామ్. సో ద సైజ్ ఆఫ్ స్కాన్డ్ ఫోటోగ్రాఫ్, అదేవిధంగా సిగ్నేచర్, క్యాస్ట్ సర్టిఫికేటు, ఇన్కమ్ సర్టిఫికేటు, లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్, ఇవన్నీ కూడా ఖచ్చితంగా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో కంపల్సరీగా డాక్యుమెంట్స్ అనేది ఒరిజినల్ తీసుకొని వెళ్ళండి, ఒకవేళ మీరు నెట్ సెంటర్కి వెళ్ళి అప్లోడ్ చేసినట్లయితే. ఓకే, ఇవన్నీ కూడా జేపీజీ ఫార్మాట్లో ఉంటే సరిపోతుంది, మిగతా ఫార్మాట్లు మాత్రం కంపల్సరీగా పీడిఎఫ్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇక నెక్స్ట్ చూసినట్లయితే మీరు ఏవైనా రాకపోతే కంపల్సరీగా మీరు తప్పులు చేయకుండా చేసుకోండి. సో నెక్స్ట్ చూసినట్లయితే ఎలిజిబిలిటీ. స్టూడెంట్స్ బిలాంగ్స్ టు ఎస్సీ క్యాండిడేట్స్ స్టడీయింగ్ ఇన్ 8th క్లాస్ అండ్ 10th క్లాస్ ఇన్ ద కరెంట్ అకాడమిక్ ఇయర్ 25-26. ఓకే, ఈ ప్రస్తుత సంవత్సరం 2025-26లో 8వ తరగతి లేదా 10వ తరగతి చదువుతున్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ పేరెంటల్ ఇన్కమ్ వచ్చేసి 2.5 లక్షలకు తక్కువనే ఉండాలి. ఓకే, సో నెక్స్ట్ క్యాండిడేట్స్ ఆప్టింగ్ ఫర్ 9th క్లాస్ షుడ్ బి బోర్న్ బిట్వీన్ 2010 ఏప్రిల్ 1 నుంచి 31/3/2014 మధ్య పుట్టిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ క్యాండిడేట్స్ ఆప్టింగ్ ఫర్ ఇంటర్మీడియట్ షుడ్ బి బోర్న్ బిట్వీన్ 1/4/2008 to 31/3/2012. ఓకే, సో 9th క్లాస్కి వచ్చేసి మనకు 1/4/2010 నుంచి 31/3/2014. అదేవిధంగా ఇంటర్మీడియట్ చూసినట్లయితే 1/4/2008 నుంచి 31/3/2012 మధ్య పుట్టిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఈ స్కూల్స్కి. ఓకే, ఇక నెక్స్ట్ కేవలం ఎస్సీ క్యాండిడేట్ మాత్రమే అప్లై చేసుకోవాలి. సో ద శ్రేష్ఠ ఎగ్జామ్ విల్ బి కండక్టెడ్ ఇన్ పెన్ అండ్ పేపర్ మోడ్ ఓన్లీ. ఓకే, ఇది ఆన్లైన్ ఎగ్జామ్ కాదు, ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది, ఆఫ్లైన్ ఎగ్జామ్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ ద శ్రేష్ఠ 26 ఎగ్జామ్ ఈజ్ కండక్టెడ్ ఫర్ అడ్మిషన్ ఇన్ ద బెస్ట్ ప్రైవేట్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఇన్ ద కంట్రీ అండర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఫర్ స్టూడెంట్స్ ఇన్ హై స్కూల్స్ టార్గెటెడ్ ఏరియాస్ 9th and 11. Okay, so the exam comprises of the paper having 4 sections: mathematics, science, social sciences and general awareness or general knowledge. Okay, next the paper will be based on NCERT syllabus, 8th admission in 9th class and 10th syllabus for intermediate. Okay, next pattern చూసినట్లయితే ఎగ్జామ్ ప్యాటర్న్ మనకు మ్యాథ్స్ పైన 30 క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది, సైన్స్ పైన 20, సోషల్ సైన్సెస్ పైన 25, జనరల్ అవేర్నెస్ పైన లేదా జనరల్ నాలెడ్జ్ పైన 25 క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరిగింది 9th క్లాస్ వాళ్ళకైనా ఇంటర్మీడియట్ వాళ్ళకైనా సరే. ఓకే, ఇక నెక్స్ట్ కరెక్ట్ ఆన్సర్ ఆఫ్ ది మోస్ట్ అప్రోప్రియేట్ ఆన్సర్ 4 మార్క్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది, +4 అనేది. ఇన్కరెక్ట్ ఆన్సర్కి నో మార్క్ అండి, అన్ఆన్సర్డ్ దేర్ ఈజ్ నో నెగిటివ్ మార్క్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, దీంట్లో నెగిటివ్ మార్క్స్ అనేది ఉండదు. ఓకే, అన్అటెంప్టెడ్ లేదా ఆన్సర్ చేయని వాటికి నో మార్క్స్ అండి. కరెక్ట్ ఆన్సర్స్ మాత్రం కంపల్సరీగా 4 మార్కులు అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మెథడ్ ఆఫ్ రిజాల్వింగ్ టైస్, ఆర్డర్ ఇన్ ఏజ్, అప్లికేషన్ నెంబర్ ఇన్ అసెండింగ్ ఆర్డర్. ఓకే, ఇక నెక్స్ట్ చూసినట్లయితే మీడియం ఆఫ్ క్వశ్చన్ పేపర్. ద మీడియం ఆఫ్ క్వశ్చన్ పేపర్ విల్ బి హిందీ అండ్ ఇంగ్లీష్ ఫర్ 9th and ఇంటర్మీడియట్. సో ఎగ్జామ్ అనేది హిందీ లేదా ఇంగ్లీష్లో మాత్రమే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో సిలబస్ ఆఫ్ ఎగ్జామినేషన్, NCERT సిలబస్ ఆఫ్ 8th క్లాస్ ఫర్ అడ్మిషన్ ఇన్ 9th క్లాస్, NCERT సిలబస్ ఫర్ క్లాస్ 10 అడ్మిషన్ 11th. ఓకే, సో ద సిలబస్ అండ్ టాపిక్స్ డీల్డ్ టిల్ క్లాస్ 8th విల్ బీ కవర్డ్ ఫర్ అడ్మిషన్ ఇన్ ఇంటర్మీడియట్. ఓకే, సో ఇదండి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ సో బ్రాడర్ టాపిక్స్ కవర్డ్ ఫర్ అడ్మిషన్ ఇన్ 9th క్లాస్ మ్యాథమెటిక్స్. సో ఇక్కడ సిలబస్ అనేది ఇవ్వడం జరిగింది. సో మీరు ఏమేమి చదవాలి అనేది ఇక్కడ ఇచ్చారు, దీన్ని బట్టి మీరు చూసుకొని మీ యొక్క సిలబస్ అనేది ప్రిపేర్ అవ్వాలి. నెక్స్ట్ చూసినట్లయితే బ్రాడర్ టాపిక్స్ కవర్డ్ ఫర్ అడ్మిషన్ ఇంటూ 9th క్లాస్ సైన్స్. సో మనకి సైన్స్లో ఎటువంటి క్వశ్చన్స్ ఇస్తారు, దేనిపైన క్వశ్చన్స్ ఇస్తారు అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ సోషల్ సైన్సెస్ పైన ఏమి ఇస్తారు, సో ఈ విధంగా సబ్జెక్ట్ వైజ్గా క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ బ్రాడర్ కవర్డ్ ఫర్ అడ్మిషన్ ఇంటూ 9th క్లాస్ జనరల్ అవేర్నెస్ ఆఫ్ జనరల్ సైన్స్. ఓకే, జనరల్ అవేర్నెస్ ఆఫ్ జనరల్ స్టడీస్. ఓకే, సో ఈ విధంగా సబ్జెక్టులు అనేది చూసుకొని మీ యొక్క సిలబస్కి ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇంటర్మీడియట్కి ఏం సిలబస్ ఇచ్చారు, మ్యాథ్స్ పైన ఏంటి, అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే సో సైన్స్, నెక్స్ట్ చూసినట్లయితే మనకు సోషల్ సైన్సెస్, నెక్స్ట్ అదేవిధంగా సో జనరల్ నాలెడ్జ్, ఈ విధంగా ఇవ్వడం జరిగింది. మీరు సబ్జెక్ట్ వైజ్గా ఏం తీసుకోవాలి, ఎలా చదువుకోవాలనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది క్లియర్గా. ఓకే, ఇదండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా సమాధానం చెప్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.